హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మంత్లీ హౌస్ క్లీనింగ్ నేను ఎలా చేసుకుంటాను ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. మనకి మంత్లీ ప్రాబ్లమ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళం కూడా ఇంట్లో తప్పకుండా ఇలాగా క్లీన్ చేసుకుంటే ఇంట్లో దైవశక్తి తగ్గకుండా మనం ఎప్పుడు దీపం పెట్టుకోవాలన్నా కానీ ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనకు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదా! నేను కూడా అంతేనండి. ఇంకా మెయిన్‌గా మనకి మంత్లీ ప్రాబ్లమ్ అయిపోయిన తర్వాత ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకొని తప్పకుండా చేసుకోవాలండి. అలాంటప్పుడు ఇంట్లో దీపం పెట్టుకోవాలంటే మనము ఇల్లంతా ఎంత నీట్‌గా ఉంటుందో మన మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే అలాగే ఫీల్ అవుతాను. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే మనసు అంత ప్రశాంతంగా ఉంటుందనేసి నేను ఈ వ్లాగ్‌లో నేను మంత్లీ క్లీనింగ్ అంటే మనకి మంత్లీ ప్రాబ్లమ్ అయిపోయిన తర్వాత ఇల్లు ఎలా క్లీన్ చేసుకుంటానో ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇంతకుముందు కూడా చాలా వీడియోస్‌లో మీ అందరితో షేర్ చేశాను. అందువల్ల అయితే నేను డీప్‌గా అయితే ఏం చూయించట్లేదు. అన్నీ పైపైన చూపిస్తున్నాననమాట. మీరందరూ ఎలా చేసుకుంటారో నాతో తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. నేనైతే ప్రతి నెల ఇలాగే చేసుకుంటానండి. ఇంకా ఫోర్త్ డే, ఫిఫ్త్ డే అనమాట 2 రోజులు చేసుకుంటానండి. ఒక్క రోజులో అయితే మొత్తం పనులన్నీ అయితే కంప్లీట్ చేయను. ఫోర్త్ డే కొన్ని పనులు, ఫిఫ్త్ డే కొన్ని పనులని అలాగే డివైడ్ చేసుకొని పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. ఫోర్త్ డే మార్నింగే నిద్ర లేచేసి ముందైతే బెడ్‌షీట్లు, కర్టన్స్, మనకి డోర్ మ్యాట్స్ అవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ కూడా వాషింగ్‌కి అయితే వేసేస్తాను. డోర్ మ్యాట్స్ అవన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసేస్తాను. ఇంకా కర్టన్లు, బెడ్‌షీట్లు, దిండు కవర్లు ఇంకా మొత్తం తీసేస్తానండి. మనం ఎంతవరకైతే తాకుతామో, ఎంతవరకైతే వాడుకుంటామో అన్నీ కూడా తీసేసి బయట వేసేసి ఇంక తలస్నానం చేసి వచ్చేస్తాను. ఇంక తర్వాత ఇంకా ఇల్లంతా కూడా మాప్ పెట్టేసుకుంటానండి. ఇల్లంతా పైపైన డస్టింగ్ అంతా చేసుకుంటాను. పైపైన డస్టింగ్ అంటే చేసేస్తానండి. ఎక్కువ శాతము డీప్ క్లీనింగ్ లాగే చేసేస్తాను. ఇంకా కబోర్డ్స్ అవన్నీ కూడా 2 వారాలకు ఒకసారైనా క్లీన్ చేస్తున్నాను కాబట్టి అంత డస్ట్ అయితే ఉండదు. ఇంకా అంతా కూడా మళ్ళీ ఒకసారి మొత్తం డస్టింగ్ అంతా చేసేసి అన్ని ఒక క్లాత్, తడి క్లాత్, ఒక పొడి క్లాత్ పెట్టుకొని నీట్‌గా టీవీ బల్ల దగ్గర కౌంటర్ మొత్తం క్లీన్ చేసేస్తానండి. ఇంకా నాకు కనిపించినంత వరకు ఎంత నీట్‌గా ఉండాలో అంతవరకు క్లీన్ చేసేస్తాననమాట. బూజులు అన్నీ దులిపేసుకుంటాను. శుక్రవారం, మంగళవారం కాకుండా ఇంకా ఏ రోజైనా మనం బూజుల పనైతే పెట్టుకోవచ్చు. బూజులు దులుపుకోవచ్చండి. శుక్రవారం, మంగళవారం అనుకోండి నేనైతే బూజులు దులపను. ఇంకా అలాగైతే నేను ఆ బూజులన్నీ కూడా దులిపేసుకొని ఎక్కడెక్కడ నీట్‌గా సర్దేస్తాను. కిచెన్ కూడా సర్దేస్తానండి ఆ రోజే. పేపర్లు మార్చేసుకొని కిచెన్ అంతా కూడా నీట్‌గా సర్దేసుకుంటాను. ఇంకా హాల్ మొత్తం సర్దేస్తాను. ఇంక బెడ్‌షీట్లన్నీ మార్చేసేస్తాను. ఇంకా అలాగా ఫోర్త్ డే మాత్రం ఈ పైపైన డస్టింగ్ పనులు, క్లీనింగ్ పనులన్నీ పెట్టుకుంటానండి. ఇంక ఫిఫ్త్ డే ఉదయాన్నే లేచేసి పసుపు నీళ్ళతో కంపల్సరీ తలస్నానం చేయాలండి. పసుపు నీళ్ళతో తలస్నానం చేయటం వల్ల మనకి నెలసరిలో ఉన్న దోషాలన్నీ పోతాయండి. చాలా మంచిది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫిఫ్త్ డే తప్పకుండా పసుపు నీళ్ళతో తలస్నానం చేయండి. కొంతమందైతే మంచి పసుపు మనకి ఇంట్లో పెంచుకున్న పసుపు ఉంటుంది కదండీ! పచ్చి పసుపు కానివ్వండి, మా ఇంట్లో న్యాచురల్‌గా పండించిన పసుపునైతే ఒక గ్లాస్ వాటర్‌లో కలుపుకొని తాగుతారు. మన కడుపులో ఏదైనా కానివ్వండి చెడు బ్యాక్టీరియా ఉన్నా పోతుందనేసి. చాలా మంచిదండి. పసుపు నీళ్ళతో స్నానం చేయడం, పసుపు వాటర్ తాగడం ఫిఫ్త్ డే చాలా మంచిదనమాట. ఇంకా ఆ రోజు ఐదో రోజైతే ఉదయాన్నే లేచేసి తలస్నానం చేసేసి పసుపు నీళ్ళతో తలస్నానం అయితే చేసేస్తాను. ఇంకా టిఫిన్ అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా దేవుడి మందిరం అయితే క్లీన్ చేస్తానండి ఉదయాన్నే. మధ్యాహ్నానికల్లా ఎక్కువ శాతం నేను ఐదో రోజైతే దీపం పెట్టుకుంటాను సాయంత్రానికి. కుదరనప్పుడైతే చెప్పలేం కానివ్వండి. ఈ నెల అయితే కుదరలేదు. కొంచెం పని ఎక్కువ ఉండటం వల్ల అయితే ఐదో రోజైతే దీపం పెట్టుకోవడం కుదరలేదు. ఇంకా ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసేసి ఇంకా టిఫిన్ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత దేవుడి మందిరం మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం ఏదో పని పడింది. అందువల్ల అయితే ఇంకా ఆ రోజు సాయంత్రానికి దీపం పెట్టుకోవటం అవ్వలేదనమాట. సాయంత్రం లోపు మళ్ళీ మొత్తం అంతా కూడా ఇల్లంతా మళ్ళీ ఒకసారి మాప్ పెట్టేసుకొని పసుపు నీళ్ళు అయితే చల్లేస్తానండి. మళ్ళీ ఆ రోజే గడపలకు కూడా అలంకరించేసుకుంటానండి. వారంలో కంపల్సరీ నేను ఒక్కసారి మాత్రం తప్పకుండా పసుపు కుంకాలతో గడపనైతే అలంకరించుకుంటాను. ఇంకా నెలసరి అయిపోయిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు కూడా తప్పకుండా గడపలకు పసుపు కుంకాలతో అలంకరించుకుంటానండి నీట్‌గా శుభ్రంగా. మళ్ళీ మనం నెలలో ఒక 5 రోజులైతే ఇంట్లో పూజ చేయం కాబట్టి ఇంకా అలాంటివన్నీ కూడా ఇంట్లో ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ కూడా మనకి లేకుండా ఉండాలంటే ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని గడపలన్నీ కూడా నిండుగా పసుపు కుంకాలతో అయితే అలంకరించుకుంటానండి. నేను నెలలో ఒక్కరోజు మాత్రం తప్పకుండా ఇంట్లో ఇలాగ ధూపం వేస్తానండి. వారంలో ఒక్కసారైనా కానివ్వండి మనకి రెడీమేడ్ కప్స్ దొరుకుతాయి కదా! ఆ కప్స్‌తో అయితే వేస్తాను. నెలలో అయితే ఒకసారి ఇలాగా
సాంబ్రాణి ధూపం అయితే వేస్తాను. సాంబ్రాణి, గుగ్గిలం ధూపం తప్పకుండా వేస్తానండి. మనకింట్లో కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండీ! ఆ కొబ్బరి చిప్పలనైతే కాల్చి నేను ఇలా నిప్పుల్లాగా చేసుకొని సాంబ్రాణి ధూపం అయితే వేస్తాను. మనకి బొగ్గులంటే అందరికీ దొరకవు కాబట్టి కొబ్బరి చిప్పలతో ఇలా ఈజీగా సాంబ్రాణి ధూపం అయితే వేసుకోవచ్చండి. తెలియని వాళ్ళకి ఇదొక మంచి టిప్ అనమాట. బొగ్గులే కావాలి సాంబ్రాణి ధూపానికని చూసుకునే వాళ్ళకి అలాంటివి ఏమి లేకుండా చాలా సింపుల్గా అయితే మనం ఇంట్లో ఎప్పుడు కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఉంటాము. ఆ కొబ్బరికాయలని అయితే ఇలా స్టోర్ చేసుకొని కొబ్బరి చిప్పల్ని మనము ఖాళీ కొబ్బరి చిప్పల్ని అయితే ఇలా స్టోర్ చేసుకొని దగ్గర పెట్టుకున్నామంటే వారంలో ఒకసారైనా నెలకు ఒకసారైనా సాంబ్రాణి ధూపం అయితే ఈజీగా వేసేసుకోవచ్చు అండి. నేను కూడా అంతేను. కొబ్బరి చిప్పలన్నీ కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఇంకా అవసరమైనప్పుడు ఇలాగైతే సాంబ్రాణి ధూపం అయితే వేస్తానండి. గ్యాస్ మీద పెట్టి వెలిగించేస్తాను. కొంచెం కాలంగానే మనకి ఏదైనా ఒక మూకుడు కానివ్వండి, ఒక గరిటె లాంటిది పట్టుకోవడానికి వీలుగా ఉండే దాంట్లో వేసేసి నిప్పుల్లాగా రెడీ అయ్యేలాగా ఉంచేస్తాననమాట. ఆ నిప్పులు రెడీ అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం అయితే వేస్తాను. తప్పకుండా నెలలో ఒకసారి మాత్రం ఇలా ధూపం వేస్తానండి. ఇంకా బయట తులసమ్మ దగ్గర, బయట గుమ్మానికి, ఇంకా ప్రతి దగ్గర కూడా ఇల్లంతా తిరిగి సాంబ్రాణి అయితే వేసేస్తానండి. తలుపులన్నీ తీసి పెట్టేస్తాను. తలుపులు, కిటికీలు అన్నీ ఓపెన్ చేసి పెట్టేసి సాంబ్రాణి ధూపం వేసామంటే ఇంట్లో మనకి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి గాలితో పాటే. చాలా మంచిదనమాట. తప్పకుండా నెలలో ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ధూపం వేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా ఉండిద్దండి. ధూపం వేసినంత ప్రశాంతంగా ఇంకోటి ఉండదండి. మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే తప్పకుండా ధూపం వేసుకోండి. చిన్నపిల్లలు నైట్ టైం ఏడుస్తున్నా కానివ్వండి, ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉన్నా ఇలా తప్పకుండా వారానికి ఒకసారి ధూపం వేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి. నేను ఇంక ప్రతి గదిలో వేసేస్తాననమాట. ఇంకా 4th డే, 5th డే అయితే కంప్లీట్ అన్ని పనులన్నీ బాత్రూమ్స్ సహా మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కదా! ఇంకా 5th డే నైట్ మాత్రం ఇలా మొత్తం ఇల్లంతా ధూపం వేసేసుకొని దీపం అయితే వెలిగించేసుకుంటాను. ఇంకా ఇలా ధూపం అంటే ఇంకా కిచెను, హాలు, బయట తులసమ్మకు కూడా మనము గాలి ద్వారా తులసమ్మకి ఏదన్నా అంటు ముట్టు తగిలినప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా ధూపం అయితే వేసేస్తాననమాట. ఇలా ధూపం వేసేసి ఇల్లంతా కూడా తలుపులు తీసి పెట్టేసామంటే చాలా మంచిదండి. ఇలా ధూపం వేసినప్పుడు నేనైతే మనకి జవ్వాది పౌడర్ దొరుకుతుంది కదా! మనం పూజల్లో వాడతాము జవ్వాది పౌడరు. ఆ జవ్వాది పౌడర్ కూడా వేసేసి కొంచెం ఇల్లంతా ధూపం వేస్తానండి. ఇంకా అస్సలు చాలా బాగుండిద్దనమాట. ఆ స్మెల్లే అసలు ఎంత బాగుండిద్దో, ఎంత ప్రశాంతంగా ఉండిద్దోనండి. ఇల్లంతా కూడా ఏదో మనము గుడిలోకి వెళ్తే వస్తది చూసారా మంచి సువాసన, అంత సువాసన వచ్చిద్దండి. ఇలా మనం నిప్పులోకి కొంచెం జవ్వాది పౌడర్ వేసేసి ఇల్లంతా ఒక్కసారి అలా చూయించామంటే గుళ్ళో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చిద్దనమాట. తప్పకుండా మీరు కూడా ఈసారి నుంచి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో ఎంత బాగుండిద్దో మీకే తెలుస్తుంది. ఇంకా నేనైతే ప్రతి నెల కూడా ధూపం వేసేటప్పుడు మామూలు సాంబ్రాణి కప్స్ అయినా కానివ్వండి, కప్స్లో అయినా కొంచెం జవ్వాది పౌడర్ అయితే వేస్తాను. అమెజాన్లో అయితే మనకి ఒక ప్యాక్ ఉంటుందండి. చాలా తక్కువకి వస్తుందనమాట. చాలా బాగుండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. నా అమెజాన్లో సెర్చ్ చేయండి, మీకు దొరికిద్ది. 250కో ఏమో పెద్ద ప్యాకెట్ వచ్చిద్ది. మనకి బయట అయితే చిన్న చిన్నవి సీసాల టైప్లో అమ్ముతారు. అవే 25 రూపీస్, 30 రూపీస్ ఉంటాయండి. ఈ ప్యాకెట్ అయితే మనకి చాలా మనీ సేవ్ అయ్యిద్దనమాట. అమెజాన్లో సెర్చ్ చేసి తప్పకుండా తెప్పించుకోండి. జవ్వాది పౌడర్ కూడా చాలా బాగుండిద్ది. ఇలా మొత్తం ధూపం వేసేసిన తర్వాత హాల్లో ఒక్క ధూప్ స్టిక్ అయితే వెలిగించేసి పెట్టేస్తానండి. ఇంకా అసలు చాలా బాగుండిద్దనమాట. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం హాల్లో ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగించేసి పనులు చేసుకుంటూ ఉంటాను. మైండ్ అంతా ఒక ప్రశాంతంగా ఒక పాజిటివ్ ఫీలింగ్లో ఉండిద్దనమాట. చాలా బాగుండిద్ది. నా 5th డే పనులన్నీ కూడా ఇలా కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా ఆ రోజైతే నాకు దీపం పెట్టుకోవడం అవ్వలేదనమాట. ఇలాగ ధూపం అంతా వేసేసుకున్న తర్వాత ఇల్లంతా ప్రశాంతంగా అంతా ఒక్కసారి తిరిగి చూసుకుంటాననమాట. కిటికీలన్నీ ఓపెన్ చేసేసి ఆ పొగంతా బయటికి పోయేంత వరకు ఉంచుకొని ఇంకా క్లోజ్ చేసుకుంటాను. ఒక ధూప్ స్టిక్ వెలిగించుకుంటానంటే ప్రశాంతంగా ఉండిద్ది. నేను చెప్పాను కదా ముందు రోజే కిచెన్ కూడా క్లీన్ చేస్తాను 4th డే అని. ఇంకా 5th డే కూడా మధ్యాహ్నం వంట అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి మొత్తం క్లీన్ చేస్తానండి. ఇంకా ఎక్కడెక్కడ సర్దేసుకొని కిచెన్ అంతా కూడా ఒక్కసారి నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాను. ఇంకా నైట్ వంట అయిపోయిన తర్వాత పడుకునేటప్పుడు ఒక్కసారి పైన అయితే క్లీనింగ్ అయితే చేసి పెట్టేసుకుంటాను. ఇలా కిచెన్ అంతా క్లీన్గా ప్రశాంతంగా ఉన్నప్పుడు చూసుకుంటే చాలా బాగుంటుంది కదా! మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉండిద్ది. ఇంకా ప్రతిరోజు నైట్ కూడా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత తిని పడుకునేటప్పుడు కంపల్సరీ కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి పడుకుంటాను. ఉదయం లేసి దీపం పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉండిద్దండి. ఇంకా ఆ రోజు నైట్కి అయితే డిన్నర్లోకి పుల్కాలకైతే పిండి కలిపి పెడుతున్నానండి. చపాతీ పిండికి మనము పుల్కాలకు కానివ్వండి, చపాతీలకు కానివ్వండి పిండి కలిపేటప్పుడు ఒక 2, 3 స్పూన్లు పెరుగు వేసేసి పిండి కలిపామంటే
పుల్కాలు అసలు చాలా మెత్తగా వస్తాయండి. చాలా బావుంటాయన్నమాట. ఇది ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి. మనము ఆయిల్ కానివ్వండి, వేడి నీళ్ళు ఏమి అవసరం లేదండి. కొంచెం పెరుగు వేసేసి సాల్ట్ వేసేసుకొని కొంచెం గట్టిగా కాకుండా కొంచెం లూజ్‌గా పిండి కలిపి పెట్టేసి ఒక పావుగంట, 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసి పుల్కాలు చేసుకున్నామంటే అసలు తింటుంటే తినాలనిపిస్తదనమాట. అంత స్మూత్‌గా అంత బాగా వస్తాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. మా ఇంట్లో అయితే పుల్కాలైనా, చపాతీలైనా టమాటా కర్రీ అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్‌లోకైతే టమాటా కర్రీ, పుల్కాలైతే చేసేసానండి. ఇంకా ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. నమస్తే అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.